పల్నాడు బస్ స్టాండ్ని పూర్తిగా కూడా చెట్లు మొలిసి కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే అయిన నెల రోజులు కాకముందే పల్నాడు బస్ స్టాండ్కి ఒక కొత్త రూపం తీసుకురావాలని ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాడు. ఇప్పటికే అధికారులను ఆదేశించాడు. అక్కడ కొత్త బస్ స్టాండు గతంలో ఎలా ఉండేది పల్నాడు బస్ స్టాండ్ అలా ఉండాలి అని చేయటం ఎలా చూడాలి? అరవింద్ బాబు గారు ఇవాళ కొత్తగా బస్ స్టాండింగ్ చూసి ఏంటి ఇది ఇట్లా ఉందని కాదు. గత 5 సంవత్సరాలు 2019లో పోటీ చేసి ఓడిపోయిన తెల్లారి నుంచి ఆ రోజు నుంచి మొన్న 2024 ఎలక్షన్లో గెలిచిన దాకా నసరావుపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యల మొత్తం మీద పోరాడి ఎక్కడే ఉందని తెలుసుకోగలిగిన మొట్టమొదటిగా జిల్లా అభివృద్ధి అంటే ఇవాళ కొత్తగా నిధులు తీసుకొచ్చి చేపించే విషయంలో అరవింద్ బాబు గారు ముందున్నారు. నిధులు తీసుకొచ్చే ముందే నసరావుపేట నియోజకవర్గ ప్రజలకి ఎవరికి ఏం కావాలి, ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్పందనలో పాల్గొని నసరావుపేట ప్రజలు ఏ వార్డులో ఏ ఊళ్ళో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని అరవింద్ బాబు గారికి ముందే తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బస్ స్టాండింగ్ కావచ్చు, ఒక 5వ వార్డులో ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలు కావచ్చు, స్టేడియం కావచ్చు, అలానే ఇటు పాలపాడు రోడ్లో కావచ్చు, అలానే ఇటు కలెక్టర్ ఆఫీస్ రోడ్లో కావచ్చు, ఎక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో అరవింద్ బాబు గారికి అవగాహన ఉంది. కాబట్టే ప్రతిరోజు నిత్యం ప్రజల్లోకి వెళ్ళి అక్కడున్న సమస్యలని తెలుసుకొని డైరెక్ట్గా సమస్యలు తెలుసుకున్న తర్వాత ఆ ల్యాండ్ మీదకి వెళ్ళి మొదటి నుంచి కష్టపడే కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా మీ మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన కానీ బీజేపీ సంబంధించిన కార్యకర్తలు కూడా సమాన అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. కొంతమంది నాయకులు చెప్పినా పూర్తి స్థాయిలో కార్యకర్తలు 100% పనిచేసినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో. సో వారికి ఎలా అరవింద్ బాబు గారు ఎలా వారికి భర్తీ చేస్తున్నారు వారికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు? మేము చూస్తూనే ఉన్నాం సార్. జనసేన కానీ బీజేపీ కానీ వీరందరూ కూడా అరవింద్ బాబు గారి మనసులో దోచుకున్నోళ్ళే. ఎట్లా అంటే అరవింద్ బాబు గారి దగ్గరికి ప్రతిరోజు నిత్యం ఈ ఎలక్షన్ ముందే కార్యక్రమాల్లో పాల్గొని ముందున్నటువంటి ప్రతి నాయకుడికి కూడా ఇవాళ చూస్తున్నారు మీరు. వచ్చిన వాళ్ళకి లేదనకుండా గేటు బయట నిలబెట్టకుండా దగ్గర పిలిచి మీకేం కావాలని సమస్యలు తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తి నసరావుపేట చదలవాడ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు. ఒక ఎమ్మెల్యే అని అతనికి ఎమ్మెల్యే ఇచ్చారనుకుంటున్నారు, కానీ నేను ఎమ్మెల్యేతో పాటు కూడా ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను నసరావుపేట నియోజకవర్గం ప్రజలకని అతను నిత్యం ఉదయం 6 గంటల నుంచి మీరు చూడండి, ఇవాళ ఉదయం 6 గంటలకు వాళ్ళ ఇంటి దగ్గర ఎంతమంది జనాభా ఉంటున్నారు, తర్వాత ఆఫీస్ కాడికి వచ్చినాక ఎంతమంది జనం ఉన్నారు, తర్వాత అరవింద్ బాబు గారు బయలుదేరి ఊళ్ళోకి కూడా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అసలు ఆగట్లేదు ఎక్కడా కూడా, అక్కడ కూడా జనం ఉన్నారు. అంటే అతని మీద ఉన్న నమ్మకం ఉంది. ఇవాళ పార్టీకి నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు, నేను గెలిచానని ఊరకుంటే ఉపయోగం లేదు. పల్నాడు జిల్లాలో ముఖదారమైన నసరావుపేటని డెవలప్ చేయాలి. అంతకుముందు మా కోడెల గారి టైంలో ఎట్టయితే డెవలప్ చేసి పేరుందో ఆ పేరుని పోగొట్టకుండా అంతకు రెండంతలు ఎక్కువ చేసి మంచి నాయకుడిగా, జననాయకుడిగా, ప్రజానాయకుడిగా చెప్పించుకోవాలని అతను మంచి గోల్ ఉంది. అది నెరవేరుతుందని కూడా ఈ సంభవం రోజు చూస్తున్నాం. మేము రోజు అతను పక్కన ఉంటాం, సార్ పక్కన తిరుగుతుంటాం, మేము అన్నీ చూస్తుంటాం. అతను పట్టుదలే అతను గెలుపు ఖాయమైంది. అదేవిధంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే టీడీపీకి సంబంధించినటువంటి సెకండ్ లీడర్సు ప్రతిరోజు గతంలో 5 ఏళ్లుగా ఆయనతో పాటు ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో తిరిగినటువంటి నాయకులు ప్రస్తుతం మనతో మాట్లాడారు. అనేక సమస్యలను ఆయన పక్క నుండి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఎక్కడ కూడా నెల రోజుల పైపడి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రజా సమస్యలు గతంలో ఎన్నికల ప్రచారంలో ఏ అయితే సమస్యలు గుర్తించారో ఆ సమస్యలపైన ఆయన పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వెంటనే అటు మంత్రులను కలిశారు, క్యాబినెట్ మంత్రులను కలిశారు, అనేక శాఖల మంత్రులను కలిశారు. అటు అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల కొరతకు సంబంధించినటువంటి ఒక కడపత్రం రూపంలో కూడా మంత్రులకి అందజేశారు. అటు ఆర్టీసీ బస్ స్టాండ్ని
పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, అక్కడ నీళ్లు కానీ అటు కాలువలు కానీ పూర్తి స్థాయిలో మరి గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి నేపథ్యంలో అన్నిటినీ పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్నాడు. కొత్త భవనాలు నిర్మించే విధంగా ముందుకెళ్తున్నారు. అటు ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ సంబంధించినటువంటి, మైనార్టీకి సంబంధించినటువంటి హాస్టల్స్ని సందర్శించారు. అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లని అడిగి తెలుసుకుంటున్నాడు. ఏదైతే మరి అధికారుల ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా కలిసికట్టుగా అటు ప్రజా సమస్యలను పరిష్కరించాలను డిమాండ్ ఎక్కడ కనబడట్లేదు. ఉద్యోగుల్ని ఇబ్బంది చేయకుండా పరిష్కార మార్గంగా కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇదే సమయంలో కార్యకర్తలు అటు జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, ఎవరైతే కార్యకర్తలు అటు పార్టీకి కష్టపడి నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఇప్పటికే అనేక అవకాశాలు కల్పించారు. ఉద్యోగ అవకాశాలు కానీ, అటు రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తున్నాడు. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రానున్నటువంటి రోజుల్లో నరసరావుపేట నియోజకవర్గం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందాలి. 5 ఏళ్ల కాలంలో అరవింద్ బాబు మార్కు చూపించాలి. ఏదైతే మరి ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానం సూపర్ 6 పథకాలతో పాటు అరవింద్ బాబు గారు సొంత మేనిఫెస్టోలు, విద్యా వైద్యకి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి నేపథ్యం, వీటన్నిటిపైన ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రచారం చేశారో అదే పందాతో ముందుకెళ్తున్నారు. కేవలం ఎమ్మెల్యే బంగ్లాకి పరిమితం అవ్వాలి, ఎమ్మెల్యే అంటే ఒక హోదా మెయింటైన్ చేయాలి, ఎమ్మెల్యే అంటే కార్యకర్తల్ని కలుసుకోకుండా అటు రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇబ్బందులు గురి చేయకుండా ఒక సామాన్య వ్యక్తిగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉండటం, అధికారులని సమస్యల పరిష్కారం కొరకు వారిని పరుగులు పెట్టించడం, బహుశా ఇదే ఒక మొట్టమొదటి ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి రోజుల్లో అరవింద్ బాబు మార్కు ఎలా ఉండబోతుంది, ఏదైతే మరి సమస్యల పరిష్కారం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, ప్రజలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.